బ్రదర్ నీ పేరు? నా పేరు బాబన్. ఏం చదువుతున్నావు బ్రదర్? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే, ఏ కాలేజ్? నేను లక్రీ డైనమిక్ డిగ్రీ కాలేజ్. ఓకే, ఏ గ్రూప్? నేను బిఎస్సి కెమిస్ట్రీ అన్న. బిఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నావు. ఓకే, ఎట్లా ఉంది విద్యార్థులకు సంబంధించి ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఎలా అనిపిస్తుంది? బాగున్నాయా బాగలేవు? గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జనవరికి విడుదల చేస్తా అని చెప్పి మాట తప్పాడు. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మెగా డిఎస్సి ఫోకస్ మీద పెట్టారు. మెగా డిఎస్సి వదిలేరు. స్టార్టింగ్ 16,000 పైగా ఉద్యోగాలు. ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మొన్నే అమెరికా పర్యటనలో కంపెనీస్ మీద పెట్టుబడులు వాళ్ళతో మీటింగ్లు మాట్లాడారు. వచ్చే సమయానికి ఇప్పుడు చదువుతున్న యువత మంచి స్థాయిలో ఉంటే ఆ ఉద్యోగాలు ఏర్పడతాయి. అంటే కల్పిస్తారంటారు ఈ గవర్నమెంట్. మరి గతంలో మన రాష్ట్రానికి రాజధాని లేదు, అండ్ డెవలప్మెంట్ లేదు, పెట్టుబడులు రాలేదు, కంపెనీ రాలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ నుండి యువత పక్క రాష్ట్రాలు తరలి వెళ్ళారు ఉద్యోగ అవకాశాల కోసం. సో మరి ఈ గవర్నమెంట్ లో మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటావా? కంపల్సరీగా నారా లోకేష్ గారు దాని మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నారన్న. గత గవర్నమెంట్ చూస్తే మట్టికి అక్కడ నిరుద్యోగ యువత తప్ప ఉద్యోగస్తులు ఎవరు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మన నారా లోకేష్ గారు స్వయం కృషితో అమెరికా పెట్టుబడులు గానీ మొత్తం సంస్థలు గానీ ఎక్కడికక్కడ ఇప్పుడు గవర్నమెంట్ మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి గతంలో ఉన్న ఐటీ మినిస్టర్ కి తేడా ఏంటంటే ఏం చెప్తాం? గత ఎక్కడ దాకా ఎందుకన్నా గత ఐటీ మినిస్టర్ వెళ్ళి ఉద్యోగాలు తీసుకురామంటే అక్కడ 4 degrees Celsius అక్కడ బాగా చలిగా ఉండేది. ఇప్పుడు ఎవరు వెళ్తారన్నారు. ఇప్పుడు ఇదే వయసులో 75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు అదే చలిలో వెళ్ళి మొన్న అక్కడ పర్యటన చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కి అప్పుడున్న గవర్నమెంట్ కి అయితే చాలా తేడా. ఓవరాల్ గా బాగుందంటారు. బ్రదర్ మీ పేరు? బ్రదర్ చైతన్య కృష్ణ. ఓకే, ఇప్పుడు ఎన్నో ఇయర్ బ్రదర్? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, మరి అంటే విద్యార్థులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు ఉన్న వాళ్ళ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు సకాలంలో చెల్లించట్లేదని చెప్పి అయితే గత ప్రభుత్వం వాళ్ళు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ధర్నా కూడా చేయబోతున్నారు యువత పోరని చెప్పి. అసలు వాస్తవానికి విద్యార్థులకి ఏం జరుగుతుంది? విద్యార్థులకి ఇప్పుడున్న ప్రభుత్వం బకాయిలు కావచ్చు, ప్రస్తుతం వేయాల్సిన రియంబర్స్మెంట్ కావచ్చు, వేస్తుందా వేయలేదా? ఏం జరుగుతుంది? గవర్నమెంట్ వచ్చాక అయితే వేశారన్న. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ రియంబర్స్మెంట్ వేశారు. కానీ జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది పర్లేదు. ఇంకా దాని గురించి అయితే కాలేజ్ లో మమ్మల్ని కట్టమన్నారు. ఇయర్ కి ఎన్ని విడతలుగా వేస్తారు? అసలు 3 అన్న. 3 విడతలుగా వేస్తారు. మరి గత గవర్నమెంట్ ఎన్ని విడతలు వేసిందంటే ఫస్ట్ ఇయర్ కి సంబంధించి? ఒక విడత వేసింది. అంటే 2 విడతలు పెండింగ్ ఉందా? ఇప్పుడు పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ బడ్డెన్ మీ మీద ఏమైనా పడుతుందా? మమ్మల్ని కట్టమంటున్నారు. మమ్మల్ని కట్టమంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏదో అన్నారు. మరి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు కదా, మరి ఈ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు ఎన్ని విడతలు పడింది మీకు? ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక విడత పడింది. డైరెక్ట్ కాలేజ్ అకౌంట్. కాలేజ్ అకౌంట్. సో ఇప్పుడు ఇన్ టైమ్ లో సకాలంలో కాలేజ్ అకౌంట్ లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, వీళ్ళు చెల్లించడం వల్ల మీకు ఏమైనా పెద్దలు తగ్గుతుందా ఈ విధంగా చేయడం? తగ్గుతుంది. అంటే మేము వెళ్ళి తెచ్చుకుని కట్టే కన్నా ఇది డైరెక్ట్ కాలేజ్. గవర్నమెంట్ ఎట్లా వేసేవాళ్ళు? గత గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ లో వేసిన తర్వాత బ్యాంక్ ఇంటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ గత గవర్నమెంట్ లో మీ అకౌంట్ లో మా అకౌంట్ లో వేస్తారు. అది ఇక్కడ తీసుకొచ్చి కాలేజ్ కి పే చేసేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ అలా కాకుండా డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో వేస్తారు. అవునండి. సో మరి సిస్టమ్ మారింది కదా, కాలేజ్ అకౌంట్ గవర్నమెంట్ వేస్తుంది కదా, ఏది బాగుంది? ఏ సిస్టమ్ బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. ఎందుకంటే అది చాలా పెద్ద రిస్క్ అన్న, వెళ్ళి తెచ్చుకుని. ఇదైతే డైరెక్ట్ పడుతుంది కాలేజ్ అకౌంట్ లో. కూడా మీరు వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు అవసరం అయితే వాడేసుకుంటారు. సో ఇదైతే ఇదే బాగుంది. ఎట్లా పనిచేస్తున్నారు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విధంగా చేస్తున్నారు కదా ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి? మంత్రి బాగుందా బాగాలేదా? బాగుంది. గత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి తేడా చూసుకుంటే ఏ గవర్నమెంట్ విద్యార్థుల కోసం బాగా ఆలోచించిందంటే ఏం చెప్తావు? ఈ గవర్నమెంట్ అన్న. ఈ గవర్నమెంట్ అంటే డౌట్ లేదన్న. డౌట్ లేదని చెప్పేస్తున్నావు. ఈ గవర్నమెంట్ అన్న పోయిన దాంతో పోల్చుకుని చాలా గ్రేట్ అన్న. ఏ విధంగా అంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా దాంట్లోనే పడిపోతుంది. మేము వెళ్ళి తెచ్చుకోవాలని అవసరం ఉండట్లా. ఇంకా భవిష్యత్తు కావచ్చు, మీ భవిష్యత్తు కావచ్చు, ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి శాంక్షన్ చేసింది కదన్న అమరావతికి. ఇక గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. బీటెక్ వాళ్ళు మ్యాక్సిమం అంటే ఐటీ రంగంలోకి వెళ్ళాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఎక్కువ. అంటే హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరంగానే ఉంది. సో ఇన్ ఫ్యూచర్ మరి మన రాష్ట్రంలోనే మీరు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందా మీరు రిలీవ్ అయ్యే టైంకి? ఖచ్చితంగా. లోకేష్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది ఐటీ పరంగా? చాలా బాగుందన్న. కంపెనీలు కూడా తెస్తున్నారు కదన్న. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా కంపెనీలు
ఆల్రెడీ టూర్ కూడా వెళ్ళారు వాళ్ళు, వెళ్ళారు, అంతకుముందు అమెరికా వెళ్ళారు. చాలా కంపెనీలు కూడా సైన్ అప్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. వాళ్ళు కష్టపడతారు. కాలేజ్ లో అసలు టాక్ ఎలా ఉంది? మీ స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు కదా, మీ సీనియర్స్ కావచ్చు లేదంటే జూనియర్స్ తో ఇన్ ఫ్యూచర్ మనం రిలీవ్ అయిన తర్వాత ఎక్కడ ఈ ప్లేస్మెంట్ వస్తే బాగుంటది, క్యాంపస్ లో సెలెక్ట్ అయితే బాగుంటది అని ఒక జస్ట్ మనం డిస్కషన్ చేసుకుంటాం కదా. ఇన్ ఫ్యూచర్ బాగుంటది అనుకుంటారు, అంత హోప్ ఉందా మీ అందరికి? ఉందన్న. నెక్స్ట్ ఇంకా కూడా మనల్ని ఇంత ముందు చాలా మంది ట్రోల్ చేసేవాళ్ళు, ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్ర అంటే మీకు క్యాపిటల్ లేదు కదా అని చెప్పి ఈ విధంగా అనేవారు కదా. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అనేసి అయితే సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. ఇంతవరకు 3 రాజధానులు అంటే ఏం చెప్పాలో అర్థం కాదు, కొంచెం బాగుంది.